హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా మనం 15 నుంచి 20 నిమిషాల పాటు చర్చించుకోవడం మనకు కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. సో చివరి వరకు చూస్తేనే మీకు కొంచెం కూడా అర్థమవుతుంది అనమాట. సో అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురులో మీకు ఎవరు నచ్చారో, అంటే మీకు నచ్చిన నాయకుడు పేరు కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న కారణం కూడా చెప్పండి. సో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్ అంటండి. 2020 నాటికి ట్రాక్ పనులు పూర్తి. 2026లో ట్రయల్ రన్. అహ్మదాబాద్, ముంబై వాణిజ్య కారిడార్లో చకాచక ఏర్పాట్లు. 508 కిలోమీటర్ల దూర ప్రయాణం. సో 508 కిలోమీటర్ల దూర ప్రయాణం 2.7 గంటలను పూర్తి చేస్తారంటండి. సో ఎక్కువ శాతం మెట్రో రైలు తరహాలోనే పిల్లర్ల మీద ట్రాక్ అంటండి. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దీనికోసం ప్రత్యేక స్టేషన్లు అంట. బుల్లెట్ ట్రైన్ వివరాలు వెల్లడించిన NHRCL. సో ఇక 5 ఏళ్లలో 7 లక్షల కోట్లు అంటండి. GSTP నష్టం అంట. ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసక పాలన. సో విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం. PPPల రద్దుతో విద్యుత్ వాడుకోకుండా 9,000 కోట్ల చెల్లింపు. బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీ రుణాలు. వ్యవస్థలను తిరిగి మేము గాడిలో పెడుతున్నాం. కుటుంబ విధానాల ఫలితాలే GSTPలో వృద్ధి. 2025-2026కి రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి అండి. ఆర్థిక సంవత్సరం చివరికి 17.11% వృద్ధి లక్ష్యం. ప్రతి త్రైమాసికాన్ని పర్యవేక్షిస్తున్నాం. పరిశ్రమలు, సాగు, సేవా రంగాల్లో పురోగతి గణాంకాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు. విలేకరుల సమావేశంలో GDP, GSDP గణాంకాలను వివరిస్తున్న సీఎం చంద్రబాబు అంటండి. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకుల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. PPAలను వైసీపీ రద్దు చేయడంతో 1 యూనిట్ విద్యుత్ కూడా వాడుకోకుండానే రాష్ట్రం 9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చిందంటండి. సో జగన్ 5 ఏళ్ల పాలనలో ధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలపై భారం వేయకూడదన్న లక్ష్యంతోనే విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని బయటపడేందుకు మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని త్వరలోనే అధిగమిస్తామని చెప్పి నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఇక రెవెన్యూ రాంగ్ రూట్ అంటండి. పాత తప్పులు, కొత్త తంటాలు. సీఎం ఆదేశించిన అదే అలసత్వం. ఏడాదిన్నర అయినా కూడా పరిష్కారం కాని సమస్యలు. ప్రజా ఫిర్యాదులో టాప్. పరిష్కారంలో లాస్ట్. అక్రమాలను పనిపెట్టేందుకే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం. పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ. తప్పులు సరిదిద్దాలంటూ లక్షల్లో ఫిర్యాదులు. పరిష్కారాలపై అధికారులు ఉత్తుత్తి లెక్కలండి. వరస్ట్ డిపార్ట్మెంట్ అండి రెవెన్యూ డిపార్ట్మెంట్. ప్రతిదీ అక్కడ డబ్బు ఉంటేనే, లంచం ఇస్తేనే పని జరుగుతుంది అక్కడ. అంత బాగా తయారైంది డిపార్ట్మెంట్లో. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ అండి. వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా వరస్ట్ అండి. వందే మాతరానికి నెహ్రూ ద్రోహం. జిన్నాకు తలొగ్గి కేయాన్ని చిన్నాభిన్నం చేశారు మోదీ. సామాజిక సామరస్యం ముసుగులో 2 చరణాలను కుదించారు. ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం. కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం అండి. నిన్న కాంగ్రెస్ ఎంపీలపై ప్రధానమంత్రి పార్లమెంట్లో విరుచుకుపడ్డారనమాట. తిప్పికొట్టిన ప్రియాంక. బెంగాల్ ఎన్నికల కోసమే దీనిపై చర్చ. స్వాతంత్రం కోసం నెహ్రూ 12 సార్లు జైల్లో ఉన్నారు. మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతున్న కాంగ్రెస్ నేత. కాంగ్రెస్లో పశ్చాత్తాపం లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా చర్చ అండి. నిన్న ఉతికారేశారు మోడీ గారు. సో కాకి కొడుకే కారకుడు అంటండి. కారు ప్రమాదానికి కారణం అతడే. రవాణా అధికారుల విషయంలో హైవేపై దందాలు. పేట బైపాస్లో లారీని ఆపిన గ్యాంగ్. లారీ హఠాత్తుగా అవడంతో వెనక నుంచి ఢీకొన్న కారు. 5 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి. సో ఇక తిరుమల సమాచారానికి వస్తే, వరాహస్వామి దర్శనానికి పెరుగుతున్న రద్దీ. భక్తులతో క్యూ లైన్లో కిటకిట. క్షేత్ర సాంప్రదాయం పాటింపుపై పెరిగిన ఆసక్తి. దర్శన సమయం పెంచాలని టీటీడీకి వినతులు అంటండి. సో మామూలుగా చాలామంది డైరెక్ట్గా స్వామివారి దర్శనం చేసుకొని అలాగే వెళ్ళిపోతారు. సో ఈ మధ్య ఏంటంటే ఖచ్చితంగా కొన్ని పాటిస్తున్నారు భక్తులు. ముందుగా వరాహ స్వామివారిని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవడం అలవాటు చేసుకుంటారు చిన్నగా. సో ఇంకా ఇండిగో వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోలేదంటండి. నిన్న పార్లమెంట్లో ఇండిగో సమస్యపై రామ్మోహన్ నాయుడు గారు స్పందించారంట. సో ఇటువంటి వాటిని తేలిగ్గా తీసుకోలేదు. ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని నిన్న ఆయన పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. సో దాన్ని వేశారనమాట. సో అంధ విద్యార్థి సాహసం అంటండి. నంగిలి నుంచి పుత్తూరు దాకా హైవేపై స్కేటింగ్ మారథాన్. పిల్లలు డ్రగ్స్, మొబైల్ వ్యసనాలపై
అవగాహన కల్పించడం ఈ లక్ష్యం అండి. సో ఇక కాణిపాకం ఆలయం కోనేరు ఈశాన్యంలోకి మార్పు అంటండి. టీటీడీ సహకారంతో అతిథి గృహం, కళ్యాణ మండపాల నిర్మాణానికి ఆమోదం. ఆలయ బోర్డు సమావేశంలో తీర్మానాలు. ఉన్నదాన్ని ఉండవచ్చు, మళ్ళీ ఎందుకు మార్చడం. సో ఇక అఖండ 2కు విఘ్నాలు తొలగిపోవాలని పూజలు అంటండి. ఎరా చదువుకోవడానికి ఏదైనా పూజలు చేశారా మీరు? నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం సినిమాకు విఘ్నాలు తొలగిపోవాలని ఆయన అభిమానులు సోమవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రతి ఒక్క పూజలు చేశారంట. కొబ్బరికాయలు కొట్టారు. ఈ నెల 5న విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు మనోహర్ రెడ్డి, ఎం మదన్ మోహన్, మా ఓడి పేరే, మా పాల్గొన్నారంటండి. అమ్మకో నాన్నకో బాగాలేకపోతే పూజలు చేయనురా, పుణ్యం వస్తుంది. సినిమాల కోసం పూజలు చేస్తుంది వెదవల్లాగా. సో భారతీయుల వద్ద 35,000 టన్నుల పసిడి గోల్డ్ ఉందంట. ప్రస్తుతం వారి మార్కెట్ విలువ 342 లక్షల కోట్లంట. సో మన ఇండియన్స్ దగ్గర 35,000 టన్నులు గోల్డ్ ఉందంటండి. అందులో 90% బ్లాక్గా ఉంటుందండి. అంటే రాజకీయ నాయకులు గోల్డ్ కొని పెట్టేస్తారు. సో దానివల్ల డిమాండ్. సో ఇక దైవాధీనం, దేవాదాయం, సిబ్బంది కొరత, సౌకర్యాలు లేమి, ఆలయాల్లో సామాన్య భక్తుల కష్టాలంటండి. సీఎం ఆదేశించిన స్థాయి లేని సౌకర్యాలు, ముఖ్యమంత్రి ఆగ్రహం, అధికారుల మౌనం. పోస్టుల భర్తీకి గత ఏడాది ముఖ్యమంత్రి ఓకే. 300 పోస్టులకు అనుమతి కోరిన దేవాదాయ శాఖ, 7 పోస్టులకు ఆర్థిక శాఖ అధికారులు పచ్చజెండా. మరి వాళ్ళకి లంచాలు ఇవ్వాలిగా, వాళ్ళు పోస్టులు అమ్ముకోవాలి కదా. జనాలకి ఇస్తే, ఫ్రీగా ఇస్తే ఏమొస్తుంది, వాళ్ళు అమ్ముకోవాలి పోస్టులు, అప్పుడే వాళ్ళకి తృప్తి. తిరుమల తరహాలో 5,000 ఆలయాలంటండి. సీఎం సూచనతో నమూనాల మార్పు. 1,250 కోట్లకు పెరుగుతున్న నిర్మాణ వ్యయం. ధ్వజస్తంభాల కోసం సొంతంగా చెట్ల పెంపకం. అన్ని శ్రీవారి ఆలయాల్లోనూ అన్నప్రసాదం. ఆంధ్రజ్యోతిలో టీటీడీ ఈవో సింఘాల్ అంటండి. టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదం అంటండి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని 60 టీటీడీ ఆలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 60 టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరులోపు భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తామని ఈవో సింఘాల్ తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల అన్నప్రసాదం వితరణ జరుగుతుందని, అన్నప్రసాదాల తయారీ, పెంపకం, ధార్మిక సంఘాలు, మఠాలు వంటివి ముందుకు వస్తే వాటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. టీటీడీ ఆలయాలన్నింటిలోనూ తిరుమల తరహాలోనే కౌంకర్యాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన అర్చకులు, పోర్టు కార్మికులు, వేద పారాయణ చేసేవారిని నియమించుకుంటున్నట్టు తెలిపారంట. సో ఇక సాక్షి తీసుకుంటే, సాక్షిలో రైతు గురించి వేశారండి. సాయం మర్చి వెన్ను విరిచి, వడ్ల కొనుగోలులో చంద్రబాబు సర్కారు దారుణ వైఫల్యం, దళారుల చేతుల్లోకి ఆర్బీకేలు, సొసైటీ వ్యవస్థలంట. పంట నష్టం ఎంత బాగున్నా ధాన్యంలో అడ్డుగోలు కోతలు. 75 కిలోల బస్తాకు ఏకంగా 400కు తగ్గింపు. ఎకరాకి 6,000 నుంచి 7,000 నష్టపోతున్న అన్నదాతలు అంటాను. ధాన్యం లోడింగ్ మిల్లులకు చేర్చే బాధ్యత రైతుల పనే వదిలేసిన సర్కార్. ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని రవాణాకు ముందుకు రాని వాహనాల యజమానులు. మిల్లుతో తేమ శాతం పేరుతో మోసగిస్తున్నారంట. మిల్లులో వేడుక చూసిన ప్రభుత్వం. ఈ క్రాస్ నమోదులో తీవ్ర లక్ష్యంతో కౌలు రైతులకు దగా. సాక్షి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెలుగులోకి ధాన్యం కొనుగోలు దందా అంటండి. ధాన్యం కొనుగోలుతో పాటు జీఎల్టీ కింద ఎకరాకు 10,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేసి ఆదుకున్న వైఎస్ జగన్ సర్కార్. అయిపోయింది చెప్పుకుంటారండి. సో మీకు ఎప్పుడైనా గవర్నమెంట్ గురించి కొన్ని నిజాలు తెలియాలంటే మీరు ఎప్పుడు కానీ అపోజిషన్లో ఉండే పార్టీ పేపర్ కొంచెం చదివితే మీకు తెలుస్తుందండి. పంటలన్నీ కొనలేము, వరి మనమే తినట్లేదు. సో పంటలన్నీ కొనలేము, వరి మనమే తినట్లేదు. ప్రభుత్వం కొన్ని ఏం చేస్తుందంట. ఉద్యాన పంటలకు ధరలతో సమస్య, రైతుల్లో మార్పు రావాలి. ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం పరిష్కరిస్తుంది. కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే మంత్రి సత్యకుమార్ నేను అడగలేను కదా. సో దాని గురించి చేశారు. సో ఇక నెహ్రూ విశ్వాసఘాతకం అని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడిన అంశాన్ని చేశారు. ఇక బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చ, అంతా మోదీ డ్రామా అని ప్రియాంక గారు విమర్శించారు. నెహ్రూ ప్రతిష్టను ఎవరు దెబ్బతీయలేరంటండి. ఆయన సేవలు ఘనతలపై ఖండించలేరు. మోదీ ఎక్కడ ఏం మాట్లాడినా నెహ్రూ ప్రస్తావన వస్తున్నారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ ఆగ్రహం. రామ్మోహన్కు నిలదీసిన ఎంపీలు. ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నల వర్షం అంటారు. రామ్మోహన్ నిలదీయలేదండి ఎన్డీఏ గవర్నమెంట్ని, అంటే బీజేపీ గవర్నమెంట్ని. బీజేపీని రాయడానికి మీకు అంత వణికిపోతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జవాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన. ధరలపై క్యాప్ విధించిన ఎందుకు అమలు కావడం లేదని నిలదీత.
ధరలపై క్యాప్ విధించినా ఎందుకు అమలు కావడం లేదని నిలదీతంటండి. ఎఫ్డీఎల్టీఎల్ నిబంధనలు నవంబర్ 1 నుంచి 2వ దశ అమల్లోకి వస్తే డిసెంబర్లో ఇండిగో సంక్షేమం ఎందుకు ఏర్పడిందని నిలదీసిన ఎంపీలు మంత్రి జవాబుపై ఆగ్రహిస్తూ వాకౌట్. జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాల ఛానళ్ల టీవీ డిబేట్లో మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్. సో గలమెత్తిన విద్యార్థి గలమంటండి. కర్కశ సర్కారుపై కథనం. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా. తాడేపల్లి విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని విద్యార్థుల సంఘం డిమాండ్ అంటండి. ఒక్కడన్నా స్టూడెంట్ లాగా ఉన్నారా వాళ్ళు? ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కడికి 50 ఏళ్ళు ఉంటాయి, లేదా 40 ఉంటాయి, 35 ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ స్టూడెంట్స్ అంట. సో ఇక సాక్షి ఎడిటర్పై సర్కార్ దాష్టీకం ఉంటారు. చంద్రబాబు సర్కార్లో ఏకంగా 19 అక్రమ కేసులు. వాళ్ళు పెడుతూనే ఉంటారు, మీరు రాస్తూనే ఉంటారు. మేము ప్రతిరోజు చదివిందే చదువుతూ ఉంటాం, అంతే కదా. ఇక జీతము రామచంద్ర అంటండి. జీతాల కోసం 1,00,000 మంది ఉద్యోగులు ఎదురుచూపు. మీరు 15వ తేదీ వేస్తారు, వీళ్ళు 5వ తేదీ వేస్తున్నారు. 10 రోజుల ముందే వేస్తున్నారు కదండి బాబు. 18 శాఖల ఉద్యోగాల జీతాలు నేటికి ఇవ్వని చంద్రబాబు సర్కార్. 8వ తేదీ వరకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగంటూ ఉద్యోగుల ఆగ్రహం. జీతాలు విడుదల వారీగా చెల్లించే తంతుగా మార్చేసిన బాబు ప్రభుత్వం. ఈ నెల 2న 3,000 కోట్లు అప్పు చేసినా ఇంకా వేతనాలు ఇవ్వలేదు. 1వ తేదీనే జీతాలు ఒక నెల ముచ్చటగానే మిగిల్చిన కూటమి ప్రభుత్వం అంట. జగన్ గవర్నమెంట్ 15వ తేదీ వేస్తే కూడా నోరు మూసుకొని తీసుకున్నారు కదండి. వీళ్ళు 5వ తేదీ వేస్తుంటే కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఇక్కడ చూడండి, మళ్ళీ 2వ పేజీలో కూడా తినేశాడు. విమాన సంక్షేమంపై మంత్రి రామ్మోహన్ నిలదీసిన ఎంపీలంట. ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నల వర్షం. నిలదీసిన ఎంపీలని రామ్మోహన్ నాయుడు కాదంట నిలదీసింది. రామ్మోహన్ నాయుడు కాదు నిలదీసింది ఎంపీలు, బీజేపీ గవర్నమెంట్ని. బీజేపీని రాయడానికి కూడా వణికిపోతున్నాడు అట్లే. వినవయ్య నకిలీ విత్తనాల గాథ. ఇవన్నీ ఆయన గవర్నమెంట్లో కూడా ఉన్నాయి, అప్పుడు చూపించట్లేదు అంతే. యూరియా భారమయ్య అప్పుడు అది కూడా ఉంది. పక్కదారి పట్టేసిన పచ్చ పార్టీ నేతలు ఆర్ఎస్కేల వద్ద గంటల తరపు నిరీక్షణ. నిలుచుకోలేక అవస్థపడుతున్న అన్నదాతలు. వరుసలు టికెట్లు పెట్టి ఎదురుచూ. పోనీ మీరేమైనా హోమ్ డెలివరీ చేశారా? అప్పుడు కూడా ఇట్లే ఉంది పరిస్థితి. అప్పుడు రాయలేదు, ఇప్పుడు రాస్తున్నారు, అంతే తేడా. ఇక సాక్షి ఎడిటర్పై సర్కార్ దాష్టీకమని మళ్ళీ లాస్ట్ పేజీలో కూడా వేశాడు. ఇక అపర ఖాళీకెళ్ళి అసుర సంహారం అంటండి. బెల్లి షాపులపై మహిళల దాడి. మూకొమ్ముడిగా వెళ్తున్న మహిళలు. అని లాస్ట్ 5 గవర్నమెంట్ 5 ఇయర్స్ ఫస్ట్ టైం జగన్ గారు 5 ఇయర్స్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత రావడానికి మద్య నిషేధం అని పెట్టారు.